జనతా పార్టీ అధ్యక్షులు భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు ఉన్నారు కదా, ప్రధానమంత్రి, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఒక సీనియర్ అడ్వకేట్ హైకోర్టు. యాజ్ ఏ పర్సన్ రామచంద్రరావు అనే వ్యక్తి ఒక మంచి, యాజ్ ఏ గుడ్ పర్సన్, చాలా గొప్ప వ్యక్తి. యాజ్ ఏ పర్సన్, యాజ్ ఏ బీజేపీ రిప్రజెంటేటివ్ గా మాకున్న కొన్ని అనుమానాలను మీ ముందు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడాలని కోరుతా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి, ఎవరిని మేము విమర్శించండి. మా అనుమానాలు ఆగండియా, హలో, మా అనుమానాల్ని నివృత్తి చేస్తూ రామచంద్రరావు గారు మాట్లాడి మా హృదయాలని మీరు దొంగిలించండి. ఏమిటి అంటే, ఆగండియా, రామచంద్రరావు గారు ముందుంచే రెండు విషయాలు. హిందూ మతంలో ఉన్న అణగారిన కులాలని హిందూ మతం గౌరవిస్తుందా, గౌరవించదా? హిందూ మతంలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలని హిందూ మతం గౌరవిస్తుందా, దూరం పెడుతుందా, దరిచేరనియదా, వాళ్ళ మీద దాడి చేస్తుందా? హిందూ మతంలో ఉన్న అగ్ర కులాలకు మాత్రమే గౌరవం ఉంటుందా, అణగారిన కులాలకి గౌరవం ఉండదా? గౌరవమే ఒకవేళ ఉన్నట్లయితే ఒక చాకలిని గుడిలోకి ఎందుకు రానియట్లే, ఒక మాలామాదిగని గుడిలోకి ఎందుకు రానియట్లే? దేవాలయాల్లో హిందూ మతం చేతిలో ఉన్నటువంటి అన్ని సంస్థల్లో, సంఘాల్లో, వేదికల్లో, ఇన్స్టిట్యూట్స్ లో హిందూ మతంలో ఉన్న అణగారిన కులాల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? హిందూ మతంలో ఉన్న అగ్ర కులాల మీద గౌరవం ఎందుకున్నది? మరి 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి హిందూ మతం ఏం ప్రాధాన్యత ఇస్తుంది, ఏం గౌరవం ఇస్తుందో రామచంద్రరావు గారు తన ఉపన్యాసంలో, తన మాటల్లో క్లియర్ చేయాలని కోరుతున్నా. రాజకీయంగా మాకు అవకాశం లేదు. అగ్రకుల రాజకీయం, అగ్రకుల రాజకీయాల్లో అణగారిన కులాలకి అవకాశం లేదు. అగ్రకులాల సమాజంలో అణగారిన కులాలకు అవకాశం లేదు. ఆధ్యాత్మిక రంగంలో, స్పిరిచువల్ ప్లేస్ లో, ఆ స్కూల్లో, లేదంటే అక్కడ టెంపుల్లో, గుడిలో అణగారిన వర్గాలకి గౌరవం ఉందా లేదా? ఒకవేళ అట్లా లేకపోతే హిందూ మతంలో మా పాత్ర ఏంటి, మా స్థానం ఏంటి? మేము హిందూ మతాన్ని వేల సంవత్సరాలుగా మోస్తున్నాం. మా రక్త మాంసాలతోటి హిందూ వ్యవస్థలో ఉన్న గుడి గోపురాలు మొత్తం వ్యవస్థని కట్టి హిందూ మతానికి మా ప్రాణాలని, మా దేహాన్ని, మా రక్తాన్ని, మా మాంసాన్ని ఇచ్చి హిందూ మతంలో కట్టడానికి ఇచ్చినాం. కానీ ఆ హిందూ మతంలో మాకు భాగమేది? ఆ హిందూ మత ఆధ్యాత్మిక ప్రపంచంలో మా వాటా అయ్యేది? దేవుడి దగ్గర మా వాటా అయ్యేది? ఉల్టా దేవుడి దగ్గరికి, గుడి దగ్గరికి పోతే అణగారిన కులాలకి అదన్న ఇక్కడ మాట్లాడదు, అణగారిన కులాలకి ఇక్కడ అవకాశం లేకుండా పోయింది. అందుకనే నేనేమంటానంటే, దేవుణ్ణి పూజించడానికి వచ్చిన ఒక రెడ్డి మీద దాడి జరిగిద్దా? దేవుణ్ణి పూజించడానికి వచ్చిన ఒక వెలమ మీద దాడి జరిగిద్దా? దేవుణ్ణి పూజించడానికి వచ్చిన